సిటీలో కిరణ్ అనామికకి కొత్తగా పెళ్ళయింది. అనామిక మహా పిసినారి. అనామిక, టీ పెట్టు. మొదటిసారి నీ చేతులతో టీ తాగబోతున్నా. బాబోయ్ టీయా సరే ఏంది. అనామిక కిచెన్ నుంచి స్టీల్ గ్లాస్లో టీ తెచ్చింది. అదేంటి స్టీల్ గ్లాసులో తెచ్చావు? మంచినీళ్ళా అవి? టీ ఏంది తీసుకోండి. కప్పులో తేవచ్చుగా. కప్ చేతి నుంచి జారిపడితే పగిలిపోతుంది కదా ఏంది. డబ్బులెందుకు వేస్ట్ చేసుకోవటం. కిరణ్ అయోమయంలో ఉన్నాడు. టీ తాగాడు. ఇదేంటి ఇలా ఉంది అనామిక? టీ టీలా కాకుండా ఇంకెలా ఉంటుందేంది. దీన్ని ఎలా చేశావు? ముందు నీళ్లు పోసా, తర్వాత టీ పొడి వేసి షుగర్ వేసా. పాలు కలపడం మర్చిపోయావు. నేనేవీ పాలు వేయలేదు. కిరణ్ షాకయ్యాడు. ఈలో పాలు వేయకుండా ఏంటి అనామిక? అబ్బా, ఏంటి మీరు కేవలం టీ కోసం పాలెందుకు, పెరుగుకి సరిపోవాలి కదా. రోజూ పాలు వేయించుకుంటున్నాం కదా, అది కూడా 1 లీటరు. 1 లీటరెందుకేంది. అందుకే నేను పాలు అబ్బాయితో 4 రోజులకి 1/2 లీటర్ వేయమన్నా. కిరణ్ షాకయ్యాడు. ఆ రోజు రాత్రికి అనామిక, ఏం కూర వండావు? చికెన్ కూరేంది. అబ్బా, కాని ఇంట్లో చికెన్ లేదుగా. ఆ ఆ అది అదోటి తినండి. రోజు రాత్రికి 10 నిమిషాల తర్వాత అనామిక, చికెన్ కూర చాలా బాగుంది. అవునేంది, నేనింత ఎప్పుడు కూడా ఆవిడ దగ్గరే తీసుకుంటా. ఏంటి అన్నావు అనామిక? అవునేంది, పక్కింటావిడ దగ్గర్నుంచి తెచ్చాను. నువ్వు చెయ్యలేదా? అయినా పక్కింటి మించి ఎందుకు తెచ్చావు? ఎలా తెచ్చావు? అదా, చెప్పండి, ఏం కావాలి? మేం మొన్న పెళ్లి చేసుకున్నాము. మీరేం వండుతున్నారు. ఓహో, చికెన్ కూరేంది? ఎలా చెయ్యాలో కొంచెం చెప్తారా. తప్పకుండా, లోపలికి రండి. మొత్తం ఎలా చేయాలో చెప్పింది. సరే, థ్యాంక్స్ ఏంది. ఇంట్లే చికెన్ లేదు, ఈ రోజుకి మీరు కొంచెం కూర ఇవ్వండి. ఆ మాట విన్న కిరణ్కి పరువు పోయింది. అయినా ఇంట్లో నేను చెప్తే తెస్తాగా. ఎందుకు, మళ్ళీ గ్యాస్ బొక్క, ఆయిల్, దానికి కావలసిన మసాలా, ఇంకా అన్నీ కూడా, ముఖ్యంగా డబ్బులు. అనామిక, కానీ ఏమైందేంది, నేనేమైనా అబద్ధంలేదా, మొత్తం చేసి ఏమైనా తెచ్చానా. కాదు అనామిక, కానీ ఇలా. ఆగండి, ఇంకా చాలు, పడుకుందాం పదండి. అయ్యా, ఏసీ ఆన్ చెయ్యి. ఏసీయా. వేయి అయితే. ఎంత కరెంటు బిల్లొస్తుందో తెలుసా. అయితే పోనీ ఫ్యాన్ ఆన్ చెయ్యి. ఫ్యానా. ఏమైంది అనామిక? ఏవండి, ఎందుకు వచ్చిన ఖర్చు. నా దగ్గర ప్లానుంది. ఏంటి అది అనామిక? ఇదిగోండి విసనకర్ర, విసురుకోండా. అబ్బా, మయింది. నువ్వు మహా పిసినారివి. పెళ్లిచూపులు అప్పుడే అనుమానం రావాల్సింది. పెళ్లి చూపుల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుందా? అయితే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అనామిక కిరణ్ల పెళ్లి చాలా ఘనంగా జరిగింది. అనామిక అత్తారింటికి వెళ్ళింది. ఒకరోజు సరదాగా టీవీ చూస్తూ ఉండగా కోడలు అనామిక అక్కడికి వచ్చింది. అత్తయ్య, ఈ టైంలో మంచి సినిమా వస్తుంది, రిమోట్ నాకివ్వండి. లేదమ్మా అనామిక, సీరియల్ చూడాలి. రిమోట్ నాకివ్వండి, దయచేసి ఇవ్వండి అత్తయ్య. ఇవ్వను, అయినా నీకింట్లో పనిలేదా? ఆ మాటతో కోపం వచ్చిన అనామిక తన తల్లికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. అవునా అనామిక, నువ్వెంటనే ఇంటికొచ్చేయ్. అత్తయ్య, నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నా. అలా అనామిక కిరణ్ను తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయింది. బాబూ, నీకేమైనా కావాలంటే నన్నడగండి. సరే అత్తయ్య. కొన్ని రోజులు గడిచాయి. కిరణ్కు ఉద్యోగం పోయి ఇంట్లో ఖాళీగా ఉండేవాడు. బాబూ, మీరు కొంచెం ఇంటి పనుల్లో సాయం చేయండి. ఎలాగో మీరు ఖాళీగా ఉన్నారుగా. సరే అత్తయ్య, నేను చేస్తా. అలా కిరణ్ ఇంటి పనుల్లో అనామికకు సహాయం చేయడం మొదలుపెట్టాడు.
కాని రోజురోజుకి కల్పన ప్రవర్తనలో మార్పులొచ్చాయి. వంటయిందా? నాకు ఆకలి వేస్తుంది. అయిందత్తయ్య, మనం భోజనం చేద్దాం. సరే, నాకు టేబుల్ మీద పెట్టు. నువ్వు మాత్రం కిందే కూర్చుని తిను. సరే. ఇంతలో అనామిక వచ్చి కిరణ్ నేలపై కూర్చుని తినడం చూసి బాధపడింది. అయ్యో, ఏంటిది? ఎందుకు కింద కూర్చొని తింటున్నారు? ఏంటమ్మా, ఏమన్నావేంటి? అమ్మా అనామిక, నువ్వు కూడా రాకూడారా? అనామిక, నేనే కూర్చున్నాను. కాని కుర్చీలున్నాయి కదా. ఏంటమ్మా అన్నావ్? అతనికి జాబ్ లేదని, సంపాదన లేదని చులకనైపోయాడా? బాధపడింది. అయినా అనామిక సహించింది. ఒకరోజు కల్పన కిరణ్ చేత తన కొడుకుకి సంచి ఇచ్చి రావాలని చెప్పింది. ఇదిగో, పట్నంలో నా కొడుకున్నాడు. వాడికి సంచి ఇచ్చిరా. కాని అమ్మా, పట్నం 10 కిలోమీటర్లు దూరం కదా. అయితే ఏంటి, వెళ్ళని. అప్పుడైనా నా కొడుకుని చూసి తెలుస్తుంది ఎలా సంపాదించాలో. ఇంకా చాలమ్మా, ఇల్లరికం అల్లుడికి సంపాదన లేదంటే ఎలా ఉంటుందో చాలా బాగా చూపించావు. ఏంటి అనామిక, నేనేమైనా అతన్ని హింసిస్తున్నానా? అనామిక, మన పండు మనం చేసుకోవడంలో తప్పులేదు కదా. మీరాగండి, మీరు చెయ్యాల్సిన పనులసలివి. ముందు మంచి ఉద్యోగం తెచ్చుకుని సంపాదించమను. చాలమ్మా, ఇంకా ఒక్క నిమిషం కూడా నేనిక్కడ ఉండను. అలా వాళ్ళు తమ సామాన్ను సర్దుకోవడం మొదలుపెట్టారు. చూడండి, దిక్కులేక మళ్ళీ ఇంటికి వచ్చారేమో. మీరు బయట అడుగుపెడితే మళ్ళీ రానివ్వను. ఏవండి, మా అమ్మ తరపున నేను క్షమాపణ చెప్తున్నా. అత్తయ్యకి క్షమాపణ చెప్పి అక్కడే ఉందాం. కిరణ్పై అనామికకు ఉన్న ప్రేమ చూసి కిరణ్ ఆనందపడ్డాడు. తర్వాత ఇద్దరూ అత్తగారింటికి వెళ్లారు. అత్తయ్య, నన్ను క్షమించండి. అందరం కలిసి ఉందాం. పర్లేదనామిక, నేను కూడా క్షమాపణ చెప్తున్నా. అందరం కలిసి ఉందాం. అక్కడ అనామిక జరిగిన కథ అంతా చెప్పింది. అయ్యో, మాకెందుకు చెప్పలేదమ్మా? మళ్ళీ మీరు బాధపడతారని చెప్పలేదమ్మా. నా అల్లుడు నా కూతుర్ని మాయ చేసి తీసుకుని వెళ్ళిపోయాడు. 4 రోజుల తర్వాత కిరణ్కు కొత్త ఉద్యోగం వచ్చింది. మళ్ళీ దిక్కులేక ఇక్కడికొచ్చారా? అక్కడా కూడా ఇలాగే ఉందా? ఆ, బయటున్నాడా అతను? ఉందాం. నువ్వు మారావా అమ్మా? నిన్ను చూడాలని ఇష్టం లేదు. అయినా బలవంతంగా పంపారు. అతనికి ఉద్యోగం వచ్చింది. నెలకి 1,00,000 రూపాయలు. అవునా అమ్మా, మంచి మాట చెప్పావే. బాబు ఎరి బయటున్నారా? ఏం నాటికమ్మా? చాలు ఆపమ్మా. అతను అన్నీ ఓర్చుకుని నువ్వు ఎలా చెప్తే అలా నడుచుకున్నారు. అతనికి జాబ్ వచ్చిందని ఇప్పుడు మత్యాదోలు చేస్తున్నావా? అవునా అమ్మా, మంచి మాట చెప్పావే. బాబు ఎరి ఆ వార్త విన్న కల్పన ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. చుట్టుపక్కల వాళ్లు ఇదంతా విన్నారు. కొందరు కల్పనకు బుద్ధి చెప్పారు. మరికొందరు ఆమె ప్రవర్తనను తప్పుబట్టారు. ఏంటి అమ్మా కల్పన, అల్లుడు బాగా బుద్ధి చెప్పాడు అనుకుంటా. శారద న్యూస్ పేపర్ చదువుతుండగా అత్తయ్య, అది నిన్నటి న్యూస్ పేపర్ కదా. అవును అనామిక, ఇప్పుడేంటి? నిన్నటిదెందుకు అత్తయ్య? ఈరోజు చదవచ్చు కదా. నిన్నటిది అయితే 5 రూపాయలు. అయినా ఒక రోజు తర్వాత విషయాలు తెలుసుకోవడంలో ప్రపంచానికి వచ్చే నష్టం లేదు. మరిదక్కర్ది. పక్కింటి పంకజం దగ్గర తీసుకున్నా. సరేగాని ఈరోజు వంటేం చేయమంటారు? ఎందుకు వంట? అదేంటత్తయ్య అలా అన్నారు? ఈరోజు ఏంటి? మంగళవారం. గుడిలో పులిహోర పెడతారు. అయితే కొంపతీసి. అవును, నేను వెళ్ళి తెస్తా. ఇంతలో కిరణ్ వచ్చాడు. ఏవండి, ఇంట్లో బియ్యం అయిపోయింది. నేను వెళ్ళి బస్తా తేనా? ఎందుకురా? నేను గుడికి వెళ్ళి పులిహోర తెస్తున్నా, ఆగండి. గుడి నుంచా? అవును, అయినా నెల రోజుల ముందే కదా 5 కేజీల బియ్యం తెచ్చాను. ఏదో 50 కేజీలు తెచ్చినట్టు చెప్పారు. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజు అనామిక, ఆఫీస్లో సింగపూర్కి 3 టికెట్స్ బుక్ చేశారు. అవునా? అయితే మరి అత్తయ్యకి చెప్పారా? లేదు చెప్తే ఎంతయింది, ఎందుకు అనంటుంది. ఆఫీస్లో బుక్ చేశారు అన్నారుగా. బుక్ చేస్తాం అని చివరికి నన్నే డబ్బులివ్వమన్నారు. ఎంతయింది టికెట్కి? అమ్మా, అది ఫ్రీ అత్తయ్య, ఫ్రీగానే. కానీ ప్లేన్కి రేట్ ఎక్కువ కదా. ఫ్రీగానే తన ఫ్రెండ్స్ బుక్ చేశారంట.
నిజమేనా? ఏంటత్తయ్యా నా మాట నమ్మకం లేదా? ఏవండి మీరు ఫోన్ చేయండి. ఆ తర్వాత కిరణ్ ఫోన్ చేసి స్పీకర్ ఆన్లో పెట్టాడు. రమేష్, టికెట్స్ ఎవరు బుక్ చేశారు? మేమే కదరా బుక్ చేశాం ఆఫీస్లో. విన్నారా? సరే వెళ్దాం. అనంతరం వారు చేరుకున్నారు. అబ్బా కిరణ్, వచ్చేటప్పుడు కూడా వాళ్ళనే బుక్ చేయమని. సరే అమ్మా. అయినా ఎందుకు ఈ ఖర్చులు? అనంతరం వారు చేరుకున్నారు. అత్తయ్యా ఆ బ్రిడ్జెక్కుదామా? అవును, బానే ఉంది. అవి మొత్తం 4007 మెట్లు. నీకెలా తెలుసమ్మా? నా ఫ్రెండ్ కూడా ఒకసారి వచ్చింది. టికెట్ తీసుకుందాం పదండి. బాబూ, టికెట్ ఎంత? 600 మేడం. ఏవండి కొనండి, త్వరగా వెళ్దాం అత్తయ్యా. ఆగు అనామిక. సిటీ బాబు చూడటానికి రిచ్గా కనిపిస్తున్నాడది మనిషికి 200 చొప్పున. 600? మేడం మనిషికి 600 మేడం. ఊరుకో, మనిషి 30 చొప్పున 90, 100 తీసుకో. ఆ ఊరమ్మ మీది. పోనీలే అని 10 పెంచితే. అత్తయ్యా నువ్వాగవే, నా ఫ్రెండ్ 100 పెట్టి ఎక్కిందంట. అయినా మనం నడుస్తూ ఎక్కుదాం పదండి, ఇవి పెట్ల. ఏం కాదు. మరియు వాళ్ళు అలా 10 నిమిషాలు నడిచారు. అమ్మో, అయ్యో, అయ్యో, వామ్మో! ఏమైంది నాకు? 4000 పెద్దేం కాదని 600 మనమే వెళ్దామని నడిచారు. నీకు బీపీ డౌన్ అయిందమ్మా. అవునా? పోనీలే, 1800 మిగిలాయి. మిగిలాయి. పిసినారితనంతో 1800 మిగిలాయి. ఇలా చూసి నేర్చుకోండి. దేనికి? 4 లక్షలు తగలేడానికా? 10,000 ఏంటి? మీ హాస్పిటల్ బిల్లు. వామ్మో, వామ్మో, 10,000? అమ్మా, 1800తో పోయేది 10,000కి తెచ్చావు. కానీ నా ఫ్రెండ్ 100 అన్నదిరా. అబద్ధం చెప్పారేమో అత్తయ్యా. నా ఫ్రెండ్ అబద్ధం చెప్పడు. 25 సంవత్సరాల క్రితం. చూడండి, ఈమెకి షుగర్ ఉంది, కాలు బాగా నొప్పించేశాయి, బ్లడ్ లెవెల్ తగ్గిపోయింది, నడుం పట్టేసింది. మొత్తం ఎక్స్ట్రా బిల్ 11,000. ఇదే ఈరోజు కథ. మీకీ కథ నచ్చుంటే వీడియోకు లైక్ చేసి మా సౌత్ ఇండియన్ టేల్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఆసక్తికరమైన తెలుగు కథతో త్వరలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.